మంత్ర, యంత్ర, తంత్ర, మూలిక, రుద్రాక్ష, నవరత్న, హోమ, క్రియ, జ్యోతిష్య, వాస్తు, హస్త సాముద్రికాలచే బ్రహ్మాస్త్ర పరిష్కార మార్గం. శ్రేయం గురుదత్త. ఆత్మీయులందరికీ స్వాగతం. గతంలో అంటే పూర్వకాలంలో ఎవరి వృత్తులలో వారు ఉండేవారు, ఎవరి పనులలో, వృత్తులు అనే కన్నా ఎవరి పనులలో వారు ఉండేవారు. ఈ జప విధానము, తాంత్రిక విధానము తెలిసినటువంటి వారు చాలా తక్కువ మంది ఉండేవారు. ఇక్కడ మంత్ర, యంత్ర, తంత్ర. మంత్రము అంటే ఒక దైవికమైనటువంటి, ఒక శక్తివంతమైనటువంటి ఒక మంత్ర విధానాన్ని తీసుకొని, ఒక మననం చేసేటువంటి ఒక ప్రక్రియను శక్తివంతంగా మనం తీసుకొని మనం సాధన చేసుకుంటూ వెళ్ళడం అనేటువంటిది మంత్ర విధానం అవుతుంది, దైవ మంత్రాధీనం. తర్వాత ఈ యంత్ర విధానము అంటే ఒక యంత్రాన్ని ఇంటిలో పెట్టుకొని మనం సాధన చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. యంత్రము అంటే యంత్రంలో శక్తిని ధారపోసి ఇంట్లో పెట్టడం, దేవాలయంలో పెట్టడం, లేదా మనం ఏ పని చేస్తే ఆ పని దగ్గర పెట్టడం. దానిలో చిన్న ప్రక్రియ తాయెత్తు కిందికి వస్తుంది. యంత్రము అంటే శక్తిని ధారపోసి పెట్టడం, అందులో శక్తి ఉన్నంత వరకు నడుస్తూ ఉంటుంది. ఇదొక విధానం. ఇక అలా కాకుండా తంత్రము అంటే టెక్నిక్, చాలా చిన్నగా, తక్కువ స్థాయిలో మనము మన పనిని పూర్తి చేయడం. మనము ఏదైతే కావాలనుకుంటామో షార్ట్ వేలో చేసేటువంటి విధానం అంతా కూడా తాంత్రికం అవుతుంది. దీనికి ఇంతే. ఇక దీనిలో మనం వెజ్ పెడతామా, నాన్ వెజ్ పెడతామా, మనము దేవతకు అర్పిస్తాం. ఏం అర్పిస్తాము? ఇక్కడ నైవేద్యము ఇత్యాది మనం అర్పిస్తాం. అంటే సమర్పించడమే, అర్పించడం ఇంకేం లేదు. అయితే దీనికి వెజ్జా, నాన్ వెజ్జా అనేటువంటిది వారు ఉండేటువంటి విధానాన్ని బట్టి, వారు తినేటువంటి ఆహారాన్ని బట్టి ఉపయోగించుకోవచ్చు. ఇది వేరే విషయం. అయితే నేను ఎప్పుడైతే ఎంటర్ అయిపోయానో, చాలా సంవత్సరాల కిందట, ఇప్పుడు కాదు, చాలా సంవత్సరాల కిందట నేను ఎంటర్ అయిపోయినప్పుడు నాకు చాలా అర్థమైంది ఏంటంటే, ఏదైనా ఒక సమస్య వస్తే ఒక తాంత్రికవేత్త దగ్గరికి మనం వెళ్ళాం, ఏదో ఒక గురుగారి దగ్గరికి వెళ్ళడం. అతడు ఏదో ప్రక్రియ చేస్తాడు, తగ్గుతుంది. మళ్ళీ కొద్ది రోజులకు మళ్ళీ వస్తుంది. మళ్ళీ ఏం చేస్తాము? మళ్ళీ వెళ్తాము. మళ్ళీ ఏం చేస్తాము? మళ్ళీ వెళ్తాము. ఇది కంటిన్యూస్గా ఉండేటువంటి ఒక ప్రాసెస్గా మారింది. తర్వాత వారి దగ్గరికి వెళ్ళడము, వెయిట్ చేయడము, కూర్చోవడము, సమస్య చెప్పుకోవడము, తగ్గించుకోవడము, రావడము. మరి ఇక్కడ ఆ రోజులలో చదువు తక్కువగా ఉండేది. ఎవరి పనులలో వారు ఉండేవారు. జ్ఞానము అంత ఎక్కువగా ఉండేది కాదు. కొంత జ్ఞానం లేకపోవడం వల్ల ఆ భయ ఆందోళనకి కూడా గురయ్యేటువంటి వారు. ఏంటో ఇదంతా అనే విధానంలో ఉండేవారు. ఏముండదు, శక్తివంతంగా సాధన చేస్తూ ముందుకు వెళ్ళి మనకు సంబంధించినటువంటి ప్రక్రియలన్నీ కూడా మనము పూర్తి చేసుకోవడం. ఇది ఒక విధానం. అయితే ఇలా నేను బాగా ఎదుర్కొన్నాను. సమస్యలు పరిష్కారము. ఇది నాకు కరెక్ట్ అనిపించలేదు. మరి ఇలా ఎన్ని రోజులు మనం వెళ్తూ ఉంటాము? దాని బదులు మనకు మనమే చేసుకుంటే ఎలా ఉంటుంది? సో చాలా శక్తివంతంగా నేను గురువుని పట్టుకొని ముందుకు వెళ్ళడం జరిగింది. ఇప్పుడు కనిపిస్తే మనం ఏదైనా చేయగలుగుతాం బిడ్డ. కనిపించిన వాటిని మనం ఏం చేస్తాము? సనాతన ధర్మంలో మీ శక్తి సామర్థ్యాలను పెంచుకుంటూ ముందుకు వెళ్ళాలి, మీరు కర్మ చేయాలని చెప్పబడింది. మీరు పని చేయాలి. ఫలితం రావాలంటే పని చేసినా కూడా కొన్ని సందర్భాలలో ఫలితం రాదు కనుక ఫలితం పరిపూర్ణంగా రావడానికి చేసినటువంటి పని కన్నా కూడా దైవ కటాక్షంతో ఇంకా ఎక్కువగా రావడానికి కూడా ఈ సాధనలు అనేటువంటివి చాలా అవసరం అవుతాయి అనేటువంటిది అర్థమైంది. దెన్ తర్వాత ఇక నేను చాలా శక్తివంతంగా నేర్చుకోవడం అనేటువంటిది ప్రారంభం చేయడం జరిగింది. ఇక్కడ ముందుగా నేను ఎక్కడ ఉపయోగించుకున్నాను? నేను సాధన చేస్తూ ఆ సాధన శక్తిని, మనము ఆ ప్రక్రియను, ఈ విద్యను నేర్చుకుంటూ ముందు నాకు నేను ప్రొటెక్ట్ చేసుకోవడం మొదలుపెట్టాను. తర్వాత నా కుటుంబానికి సమస్య వచ్చింది. సో ఆ సాధన చేసి వదిలేసాము. ఆ శక్తిని మనం పంపించాము, చైతన్యవంతం చేసి పంపించినప్పుడు అది ముందుకు వెళ్ళడం జరిగింది. ఇలా మన సమస్యలను మనమే తీర్చుకోవాలి. ఎన్ని రోజులు ఎవరో వస్తారు, ఏదో చేస్తారని ఎంతకాలం ఉంటారు?
ఈ తాంత్రిక విధానంలో అందరూ కరెక్ట్‌గా ఉంటారనేది ఉండదు. సరే ఏ ఫీల్డ్‌లో అయినా కూడా ఇలాగే ఉన్నారనుకోండి. దీంట్లో ఇంకెక్కువగా ఉన్నారు. ఎందుకంటే ఇది కలియుగం గదా! మనకు 3 పాదాలు అధర్మం ఉంటుంది. ఒక్క పాదం మాత్రమే ధర్మం ఉంటుంది. అందులో కూడా మన ఇన్‌ఫ్లుయెన్స్ అయ్యేటువంటి వారుంటారు. అర్థం చేసుకుంటున్నారు కదా! కనుక మనం ఏం చేయాలి అంటే విద్యలు మనమే నేర్చుకోవాలి. మరి దేనికోసం నేర్చుకోవాలి? ముందు మీ కుటుంబ రక్షణకు, మీ పిల్లలకి ఏదైనా గ్రహస్థితి ఉంది, మీరే సంధించడము. తర్వాత ఏదైనా దోషం ఉంది, మీరే సంధించడము. ఏదైనా చెడు వస్తుంది, మీరే సంధించడము. పిల్లలు రూట్ తప్పుతున్నారు, మనమే సంధిస్తూ వాళ్ళని సెట్ చేసేటువంటి ప్రయత్నం చేయడము. అలాగే ఇలా మన కుటుంబము, మీరు మీ కుటుంబము దారి తప్పకుండా ఒక సిస్టమేటిక్‌గా వెళ్ళేటువంటి విధంగా మనము ఈ దైవికమైనటువంటి శక్తిని మనం సంధించడం అనేటువంటిది చేసుకోవాలి. ఇది పెద్ద కష్టమైనటువంటి పని కాదు. మనము ఇది సుమారు 6-8 నెలల లోపు అయిపోతుంది. ఇంకా తక్కువ కూడా చేసుకోవచ్చు. కానీ ఏదైనా ఫెస్టివల్స్ ఉంటాయి. లేకపోతే ఏదైనా ఊరికి వెళ్ళాల్సినటువంటి అవసరం ఏర్పడతా ఉంటే ఇలాంటి వాటి వల్ల మనం ఒక 8 నెలల వరకు మనము సమయాన్ని కేటాయించుకోవచ్చు. రోజు 2 లేదా 3 గంటల సాధన ఓపిక ఉండేటువంటి వారు చేసుకోవచ్చు. ఇక అది వేరే విషయం. ముందు మిమ్మల్ని మీరు ప్రొటెక్షన్ చేసుకోవడం అనేటువంటి విద్యలోకి అడుగుపెట్టాలి. ఇక నేను నేను చెప్పేది కూడా ఇంతే. ముందు మీకు మీరు ప్రొటెక్షన్ ఉండండి. మీరు మీ కుటుంబానికి మీరే రక్షగా ఉండండి. ఇది కొంతకాలం ఇలా మీరు ఉన్నారనుకోండి, ఒక 5, 6 సంవత్సరాలు ఈ విధానంలో. ఇక ఆ తర్వాత ఈ విధానాన్ని మీ పిల్లలకు కూడా మీరు అందించేటువంటి ప్రయత్నం చేయొచ్చు. అది కూడా గురువు యొక్క పర్మిషన్‌తో. ఇది విధానం ఉంటుంది. అంటే ఒక శాశ్వతమైనటువంటి విద్యా విధానం ఇది. ఇది నేర్చుకోవాలి. ఎందుకు అంటే తప్పదిది. నక్షత్ర గ్రహ దోషాలు ఉంటాయి, చెడు ప్రయోగాలు ఉంటాయి, కుటిల కుతంత్రాలు ఉంటాయి. ఉద్యోగంలో ముందుకు వెళ్ళాలంటే అనేకమైనటువంటి ఆటంకాలు ఉంటాయి. పైకి వెళ్తా ఉంటే తొక్కేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అడుగడుగునా సమస్యలు ఉంటాయి. గ్రహస్థితి సరిగ్గా లేనట్టయితే ఇక పెనం మీద నుండి పొయ్యిలో పడేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇలా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి మనము ఖచ్చితంగా నేర్చుకోవాలి. అది కూడా మీ ఇంటి వరకు నేర్చుకోవాలి. గురుగారు మాకు ఇతరులకు ఏదైనా సమస్య వచ్చినా కూడా తీర్చాలని ఉంది అని అనుకుంటే అది నెక్స్ట్. ముందు ఇందులోకి ఎంటర్ అయిపోయిన తర్వాత దాని గురించి మనకు అవగాహన వస్తా ఉంటుంది. ఏంటి ఏ కథ అని. అయితే మీ కుటుంబానికి మీరు మాత్రమే బాధ్యులవుతారు. మీరు మీద వేసుకొని వెళ్ళాల్సిందే. ఈ బంధాల వల్లనే ఈ పిల్లలు అనేటువంటిది, భార్య అనేటువంటిది ఉంటాయి కనుక వీటి యొక్క ఒకరి కర్మను ఒకరు ఈ కుటుంబం కనుక ఇది తప్పదు. కనుక ఇక్కడ ఏం చేయాలి? మనము ప్రొటెక్షన్ చేసుకుంటూ ఖచ్చితంగా వెళ్ళాలి. కర్మలు ఇటువంటి అయినా కూడా ఇప్పుడు పిల్లల కర్మలు కొంత ఎఫెక్ట్ తల్లిదండ్రుల మీద పడినా కూడా వీళ్ళు భరిస్తా ఉంటారు. అది తప్పదు ఒక కుటుంబంలో. అలాగే తల్లిదండ్రుల యొక్క కర్మలు ఏదైనా చెడు ఉన్నా కూడా పిల్లల మీద పడుతూ ఉంటది. వాళ్ళు కూడా భరించాల్సిందే. ఇది ఒక కుటుంబం అనుకున్నప్పుడు ఇది తప్పదు. ఇక ఇంకొకరి గురించి అనుకున్నప్పుడు వారి యొక్క కర్మలు మనం తీసుకోవాల్సొస్తది. సో, అందుకని ఈ విధానము ఇతరుల గురించి చేసినప్పుడు ఇబ్బందులు కావడం అనేటువంటిది జరుగుతది. ఇదంతా కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ముందు మీరు తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే మీ గురించి మీరు. నేను కొంతమందిని తయారు చేయాలనేటువంటి ఒక ఉద్దేశ్యంతో ఉన్నాను. సో, దీంట్లో మరి అంటే ఇక్కడ తక్కువ స్థాయిలోనే మీరు సాధన చేసేటువంటి పరిస్థితి గనుక ఉంటే, పట్టుదల గనుక ఉండి సాధన మేము చేయగలుగుతాము గురువుగారు అనేటువంటి విధానంలో ఉంటే మీరు నేర్చుకునేటువంటి ప్రయత్నం చేయొచ్చు. మరి ఈ విషయము అనేది ఎలా ఏమిటి గురుగారు? మరి ఎలా సంప్రదించాలి అని అనుకున్నప్పుడు మీరు ఎక్కువ మాట్లాడొద్దు ఈ ఫోన్‌లలో. మీరేం చేయాలి అంటే అర్థం కాదు. ఎక్కువ సేపు ఎంతసేపు చెప్పినా కూడా అర్థం చేసుకునే వాళ్ళుంటారు. చేసుకోలేనటువంటి వారు కూడా ఉంటారు. డైలమాలో ఉండేటువంటి వాళ్ళు కూడా ఉంటారు. అందుకని మీరు ఏమి లేదు. ఫోన్ చేస్తే నేను మీకు సమయం ఇస్తాను. మీరు డైరెక్ట్‌గా వచ్చేసేసి పర్సనల్‌గా వచ్చేసి కూర్చొని ఏమేమి అనుమానాలున్నాయి, ఏమిటి అసలు ఎలా ఏమిటి అని పర్ఫెక్ట్‌గా మీకు ఏ మంత్ర విధానం అంటే ఏ దైవిక విధానంతో మీరు మీ క్రియలను చేయాలనుకుంటున్నారో ఇష్ట దైవమా? లేకపోతే మేమిచ్చేదా? ఈ ఇత్యాది అన్నీ కూడా ఇంకా నియమాలు, నిష్టలు ఇవన్నీ కూడా మీరు స్వయంగా తెలుసుకునే అవసరం ఉంటుంది. ఇక్కడ నియమాలు, నిష్టలు ఏముండవు. దైవిక విధానాన్ని మనం స్వాధీనం చేసుకునేటువంటి విధానం ఉంటది. దైవ మంత్రాధీనము, దైవము, దైవము మంత్రాధీనము. దైవము మంత్రాధీనము. మంత్రము మానవాధీనము. అంటే ఇండైరెక్ట్‌గా మంత్రము ఇండైరెక్ట్‌గా దేవతా శక్తి మానవునికి ఆధీనమై ఉంటుంది.
బ్రాహ్మణులకు కాదు. ఎవరు చేస్తే వాళ్ళకి ఆధీనము. అర్థమైంది కదా! కనుక ఎవరైనా చేసుకోవచ్చు. ముఖ్యంగా లేడీస్‌కి ఇది అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇంటిలో ఉంటారు హౌస్ వైఫ్ అయినప్పుడు. ఇక ఎవరు బాధపడ్డా కూడా వాస్తవంగా లేడీస్ ఎక్కువగా ఇబ్బందుల పాలవుతా ఉంటారు. లేడీసే ఎక్కువగా ఇబ్బందుల పాలవుతుంటారు. అది కూడా ఇప్పుడు భర్త గురించి ఆలోచన చేయాలి, పిల్లల గురించి ఆలోచన చేయాలి. ఇలా అందరి గురించి ఆలోచన చేయాలి కనుక, మళ్ళీ వీళ్ళ తల్లిదండ్రులు, అత్తమామలు వీటన్నిటి గురించి ఉంటుంది కనుక, ఇక్కడ లేడీస్ కూడా నేర్చుకోవచ్చు. నేర్చుకోవాలి అని అనుకుంటే అమ్మాయిలు కావచ్చు, అబ్బాయిలు కావచ్చు, చక్కగా నేర్చుకొని జీవితాన్ని అనుకూలంగా మార్చుకుంటూ ముందుకు వెళ్ళొచ్చు. ఇది దైవిక విధానము. చాలా శక్తివంతమైనటువంటి విధానము. దైవత్వ విధానాన్ని పట్టుకోవాలి. నేనేం చెప్తాను అంటే కుల దైవము ఎవరైతే ఉంటారో ఇప్పుడు కుల దైవంలో కూడా చాలా శక్తివంతమైనటువంటి దైవిక విధానం ఉంటుంది. ఇప్పుడు కులదైవం పోచమ్మ అనుకున్నప్పుడు ఇది వేరే విషయం. ఇప్పుడు నరసింహస్వామి ఉంటాడు, కులదైవము. ఆంజనేయ స్వామి ఉంటాడు. ఇలా కొంతమంది వజ్రవైరోచన ఎల్లమ్మ కూడా ఉంటుంది. ఇలా రకరకాలుగా విధానాలు ఉంటాయి. ఎల్లమ్మ అంటే ఆదిపరాశక్తి, దశమహావిద్యలో ఒక విద్య. ఇలా ఉంటాయి. తారాదేవి ఉంటుంది. చాలా శక్తివంతమైనటువంటి విధానం తారాదేవి. ఇలా మీకు ఏది కావాలి అని అనుకున్నప్పుడు వీరభద్ర, తర్వాత భైరవ ఇలా ఉంటుంది. భైరవ ఎలాగో నేను చెప్పాల్సిన పరిస్థితి ఉంటుంది. ఏ అమ్మవారిని తీసుకున్నా కూడా భైరవ విద్య ఇవ్వాల్సిందే. ఇలా విధానం ఉంటుంది. మీరు ఎవరైనా నేర్చుకోవాలి అనేటువంటి ఒక తపన, పట్టుదల కనుక ఉన్నట్టయితే మీరు పర్సనల్‌గా సంప్రదించేటువంటి ప్రయత్నం చేయండి. ఇది కూడా మీ ఇంటి వరకు. మీరు మీ కుటుంబము అంతే. ఇంకొకరి గురించి అవసరం లేదు. తర్వాత ఆలోచన చేయొచ్చు. ముందు అడుగు వేయాలి బిడ్డ. తిరుపతి కొండ పైకి వెళ్ళాలంటే నడుచుకుంటూ వెళ్ళాలనేటువంటి ఉద్దేశం ఉంటే ముందు ఒక అడుగు వేయాలి. అడుగు వేయకుండా కొండ ఎక్కాలంటే జరిగే పని కాదు కదా! అందుకని మీరు అడుగు వేసేటువంటి ప్రయత్నం చేస్తేనే మీరు ముందుకు వెళ్ళగలుగుతారు. ఇక్కడే కాదు ఏ ఫీల్డ్ అయినా అంతే. మీరు చదువుకోవచ్చు. ఐఏఎస్, ఐపీఎస్ కావచ్చు. నేను చాలా సందర్భాలలో ఐఏఎస్, ఐపీఎస్ అనేటువంటి వర్డ్సే వస్తుంటాయి. అంటే ఎందుకంటే మీరు టాప్‌గా ఆలోచన చేయాలి ఏదైనా కూడా. ఒక టాప్ బిజినెస్ చేయాలి. ఏ ఫీల్డ్ మీరు ఎంచుకున్నా కూడా అందులో టాప్‌లో ఉండాలి. ఒక అత్యున్నతమైనటువంటి స్థాయిలో మీరు ఉండాలి. ఎందుకంటే ఈ జీవితం మళ్ళీ రాదు బిడ్డ. సరే పూర్వజన్మ నెక్స్ట్ జన్మ ఉంటుంది. అదంతా సరే. కానీ ఇప్పుడు ఉండేటువంటి కాన్షియస్‌నెస్ ఏదైతే ఉంటుందో అప్పుడు ఉండదు. గుర్తుండదు ఏది కూడా. కనుక గుర్తున్న ఈ జీవితాన్నే మీరు అత్యంత అద్భుతంగా తీర్చిదిద్దుకోవాలి. అందరికీ బ్లెస్సింగ్స్. మంత్ర, యంత్ర, తంత్ర, మూలిక, రుద్రాక్ష, నవరత్న, హోమ, క్రియ, జ్యోతిష్య, వాస్తు, హస్త సాముద్రికాలచే బ్రహ్మాస్త్ర పరిష్కార మార్గం